మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాత్రి సిద్దిపేటలో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కూడా కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి దాడి చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ మనం విజువల్స్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి కూడా ఇక్కడ దాడి చేయడం జరిగింది. మొత్తం పూర్తిగా ఉన్న అక్కడ క్యాంప్ కార్యాలయం బోర్డును కూడా పూర్తిగా ఫ్లెక్సీలను కూడా పూర్తిగా తొలగించి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కింద మొత్తం తొలగించి కింద ఇక్కడ పడివేయడం జరిగింది. అర్ధరాత్రి ఇది ఒక అమానుష ఘటనగా కూడా బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారు. ఇక్కడికి క్యాంప్ కార్యాలయానికి కూడా ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ నాయకులు అయితే చేరుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచి అయితే ఇక్కడ పోలీస్ పహారా అయితే కొనసాగుతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ పోలీసులు మాత్రం భారీ బందోబస్తును కూడా క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఇక్కడ పోలీసు పహారా మధ్య ఈ క్యాంప్ కార్యాలయం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల తాకిడి కూడా గంట గంటకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ ఇక్కడికి తరలి వస్తున్నారు కూడా, ఇక్కడికి క్యాంప్ కార్యాలయం వరకు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. మనమైతే ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే ఉన్నారు. దాడి గురించి అయితే మనం అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ నాయకులు అయితే అర్ధరాత్రి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడైతే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అంటే అన్న చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు కదా, దానిపై మీరు ఏం చెప్తారు? ఏదైతే వారు రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చినలో దానికి మన హరీష్ అన్న రుణమాఫీ చేయలేదు, ఏదో నామాత్రం చేసామని క్వశ్చన్ చేసి, నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు, గంగలో దూకుతావా లేకుంటే కొమరెల్లి మల్లికార్జున మీద ఒట్టేసినావు కదా, ఏం చేస్తావని మేము క్వశ్చన్ అడుగుతామని ముందస్తుతోని వాళ్ళ భయంతోని ఈ దాడులు చేయడం జరిగింది. వారి కన్నకావురం, వారి మదం మేము కూడా తీస్తాం. ఎందుకంటే ఈ పోరాటాలు మాకే కొత్త కాదు. అసొంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. మేము మాకు ఎవరు లేని సమయంలో వాళ్ళు పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళు వచ్చి దాడి చేయడం జరిగింది. మేము కూడా దాడుల్లో ఖచ్చితంగా పెద్దాడులు ఉంటాయి, తీవ్రంగానే మేము కూడా పరిగణిస్తున్న ఈ విషయం. ఖచ్చితంగా ఇప్పుడే మేము మా హరీష్ అన్న దృష్టికి ఇప్పుడే తీసుకెళ్ళినాం. ఖచ్చితంగా మేము కూడా మా ప్రణాళిక ఇప్పుడు సిద్ధం చేసుకుంటాం. రాత్రి ఎన్ని గంటలకు దాడి జరిగింది, అసలు మీకు ఇది ఎప్పుడు తెలిసింది? రాత్రి 10 గంటలకు మా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లెక్సీలు వాళ్ళు కట్టి, వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఫ్లెక్సీలు కట్టి ఎందుకు కట్టిరని మేము క్వశ్చన్ చేయగా వాళ్ళు మా వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మా వాళ్ళని పోలీస్ తరలించి తర్వాత వాళ్ళు పోలీస్ ప్రొడక్షన్ తో ఇక్కడికి వచ్చి ఇచ్చించడం జరిగింది. ఇంకా మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా అసలు దాడి గురించి మీరు ఏం చెప్తారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయకుండా ఇలా 45 లక్షల రైతులకు గాను 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసి సంపూర్ణ రుణమాఫీ చేసినామని 31,000 కోట్ల రుణమాఫీ చేసిన అబద్ధాలు పలుకుతూ ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క అబద్ధపు మాటలు ఏదైతుందో రేపు పొద్దున ఎక్కడ మళ్ళీ మా మీద ప్రచారం చేసి దీన్ని తిప్పి కొడుతున్న ఉద్దేశంతో ఇవాళ మా క్యాంప్ ఆఫీస్ పైన కానీ ఇలా ఫ్లెక్సీల వాళ్ళే ఉల్టా దొంగ అన్నట్టుగా వాళ్ళు రుణమాఫీ చేయలేదు పూర్తిగా, మళ్ళీ రాజీనామా చేయమని వాళ్ళు అనడం. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అన్నారు. అప్పుడు రుణమాఫీ చేయకుండా ఎంపీ ఎలక్షన్ల ముందు హరీష్ రావు గారు క్వశ్చన్ వేసి సవాల్ వేస్తే దాన్ని స్వీకరించకుండా 6 గ్యారంటీలతో పాటు 2 లక్షలు రుణమాఫీ చేయాలని చెప్తే ఆగస్టు 15 లోపల 2 లక్షలు రుణమాఫీ చేస్తాను అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి ఇలా సగం మాత్రమే ఆంక్షలతో కూడినటువంటి రుణమాఫీ చేసాం. ఇది ఎక్కడ క్వశ్చన్ వేస్తామో అని చెప్పేసి ఇలా దాన్ని ఇది కాకుండా ఇలాంటి దాడులు చేస్తామని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు కూడా ఒక రాత్రి 10-11 గంటల టైంలో వాళ్ళు రావడం దుర్మార్గం. దీనికి పోలీసులు కూడా నిజంగా చెప్పాలంటే దుర్మార్గంగా చర్యలు జరుగుతా ఉంది. పోలీసులు అంతా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇలా శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తే ఆ పర్మిషన్ లేకుండా వేసిన ఫ్లెక్సీలను తొలగించాలని వాళ్ళు మున్సిపల్ సిబ్బంది వాళ్ళు తొలగించని పోతుంటే వారికే పోలీసు వాళ్ళకి రక్షణ ఇవ్వడం, ఆ ఫ్లెక్సీలకు ఒక్కొక్క ఫ్లెక్సీ దగ్గర ఇద్దరు పోలీసులను కావలో పెట్టడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఇలా అత్యధిక మెజార్టీతో గెలిచిన ఒక నాయకుడు, ఇలా ఒకసారి 80,000 మెజార్టీతో, మొన్న 1,20,000 మెజార్టీతో, 1,00,000 మెజార్టీతో గెలిచిన ఒక నాయకుడిని మీద కించపరిచే విధంగా పోస్టర్లు పెట్టిన దాని మీద ఆ పోస్టర్లు తొలగించాల్సింది పోయి, ఆ ఫ్లెక్సీలు తొలగించాల్సింది పోయి పోలీసులే ఉల్టా వాళ్ళకి దగ్గరుండి చేసినట్టుగా మా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఆ వీడియోలు కూడా మీరు ఇలా చూసినారు. మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు. అంటే చెప్పండి అన్న, అసలు వాస్తవానికి హరీష్ రావు గారి మీద కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఫ్లెక్సీలు దొంగరాత్రి ఏర్పాటు చేసి మా నాయకులు దాన్ని అడ్డుకోవడానికి పోయి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులే వచ్చి ఇలా ప్రతి చౌరస్తాలో చూడండి పోలీసులు ఫ్లెక్సీలకి కావాలిగా వస్తున్నారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తురా, ప్రజల కోసం పనిచేస్తురా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఇదే క్యాంప్ ఆఫీసు ఈ రోజు ఇలా అధికారం వచ్చిందని చెప్పేసి ఫ్లెక్సీలు చింపడము, ప్రజా ఆస్తిని నష్టం చేసిండ్రు. ఇదే క్యాంప్ ఆఫీస్ లో మా గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇదే నాయకులు హరీష్ అన్న దగ్గరకు వచ్చి పని చేసుకొని పోయిండ్రు. హరీష్ అన్న ఈ పార్టీ ఆ పార్టీ అని ఎప్పుడు చూడలేదు.
ప్రతి ఒక్కరు కూడా పనిచేసి ఒక దేవస్థానం లాంటి ఇలా క్యాంప్ ఆఫీస్ ని ధ్వంసం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే 10 సంవత్సరాలలో సిద్దిపేట నాయకుల మీద గాని, సిద్దిపేట కార్యకర్తల మీద గాని, సిద్దిపేట వాళ్ళ కార్యాలయ పైన గాని ఎప్పుడైనా ఇలాంటి దాడికి మేము పాల్పడ్డామా? హరీష్ అన్న మాకు నేర్పించిన ఒక క్రమశిక్షణగా మేము కార్యకర్తలుగా ఉన్నాం. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో అపోజ్ చేయడానికి ఉంటది, కానీ ఈ విధంగా అపోజ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ అన్న దృష్టికి పోయింది, ఇప్పుడు మేము కూడా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము రుణమాఫీ చేశాము, హరీష్ రావు రాజీనామా చేయాలని కూడా వాళ్ళు అంటారు. దీనిపై మీరు ఏమంటారు? వాళ్ళు రుణమాఫీ చేయలేదు, ఏం లేదు, వాళ్ళు పొందా చేసిండు. మా అన్న మొత్తం 2 లక్షల రుణమాఫీ చేయాలని అసెంబ్లీ అంతా కొట్లాడినా కూడా దానికి స్పందన లేదు, ఏమీ లేదు. శాంతియుతంగా సిద్దిపేట ఒక్క కింద గొడవనన్న ఎలాంటి గొడవ కూడా కాలేదు. దాన్ని మంచిగా ఉన్న సిద్దిపేటను రెచ్చగొట్టి కావాలని చేసి మాకు ఉద్యమం పెద్ద మాకేం అదేం కాదు. మేము కూడా రెడీ 7 గంట పోనీ కానీ మాకేం పెద్ద ఏమి కాదు. ఉద్యమం చేసిన వాళ్ళమే, అన్ని జైలు అటు ఇటు పోయిన వాళ్ళమే, మాకేం కొత్త కాదు. మా కార్యకర్తలు మా పెద్దవాళ్ళంతా నిర్ణయిస్తారు, దాని ప్రకారం ముందుకెళ్తా ఉంటాం. అంటే చెప్పండి అన్న, మీ భవిష్యత్తు కార్యాచరణ దీనిపై ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడిప్పుడే మా నాయకులు, మా మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు మాకు ఆల్రెడీ సూచనల ప్రకారం, మా పెద్ద సీనియర్ నాయకుల సూచనల ప్రకారం భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తారు. ఏదేమైనా కానీ హరీష్ అన్న ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చిన ఆయన సవాల్ ఏదంటే, మీరు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, అలాగే 6 గ్యారంటీలు, ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు ఏదైతే అవి అమలు పరచాలని రాజీనామాకు సిద్ధమని చెప్పి హరీష్ అన్న చెప్పిండు. కానీ అవి 6 గ్యారంటీలలో ఏ ఒక్కడు కూడా ఏదో తూతూ మంత్రంగా మహిళా బస్సు ఫ్రీ ఒకటి పెట్టి ఏదో మేము 6 గ్యారంటీలు ఖతం చేసినాం, అక్కడ గ్యాస్ సబ్సిడీ కూడా ఎవరికి రావడం లేదు. గ్యాస్ సబ్సిడీ గానీ ఉచిత కరెంట్ గానీ ఎవరికి అది రావడం లేదు. ఇదంతా బూటకము, ఇదంతా చేసి ఇప్పుడు ఎలాంటి 6 గ్యారంటీలు అమలు చేయకుండానే ఇలాంటి చేసి మేము ఏదైతే 6 గ్యారంటీలు అమలు పరచలేదు అని చెప్పి మేమేదో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తీసుకుపోయి ఏడా వాళ్ళకు కించపరుస్తారు అని చెప్పి ముందస్తుగానే ఇలాంటి జరుగుతాయని ముందస్తుగానే ఇలా మా మీదనే మొదలు బీఆర్ఎస్ కార్యకర్తమే అదే హరీష్ అన్న మీదనే రాజీనామా చేయమని చెప్పి ఇలా చేయడము సమంజసం కాదు. 1983 నుంచి సిద్దిపేటలో ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఎలాంటి అది లేకుండా ఎంతో సామరస్యంగా ఉన్న సిద్దిపేటను ఈ ఒక్కరోజే అసలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పోలీసు వ్యవస్థ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావలి కాస్తుంది తప్ప ప్రజలకు సేవ చేయడానికి లేదు. ఖచ్చితంగా దీని మీద మేము ప్రతీకారం తీర్చుకుంటాము. ముందస్తు కార్యాచరణతోటి హరీష్ అన్న గానీ, మా బీఆర్ఎస్ కార్యకర్తల కార్యాచరణ గానీ ముందుకు తీసుకుపోతాము. మేము కంపల్సరీ తెలియజేస్తాం. మీరు చెప్పండి, సిద్దిపేటలో ఇలాంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా? ఇది వరకు ఎట్లా? ఉద్యమ సమయంలో నుండి కేసీఆర్ గారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి హరీష్ రావు గారు ఇంతవరకు ఏ రోజు కూడా అహింసాయుతంగా ఎప్పుడు చేయలేదు. కేవలం వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సిద్దిపేటలో అల్లకల్లాలు సృష్టిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. మీరు చేతనైతే ప్రజలకు ఎలా మేలు చేయాలో దాని మీద దృష్టి పెట్టాలి, కానీ ఇలాంటి దాడులకు పాల్పడద్దు. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరుత్వం కాకుండా తగు చర్యలు చేసుకోవాలని కోరుచున్నాము. ఒకవేళ ఇలాంటి పునరుత్వం మళ్ళీ అయితే మేము పెద్దల దీవెనలతోటి మేము ముందు జాగ్రత్తలు తీసుకొని తీవ్రంగా ఖండిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఇంకా ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడేద్దాం. మన చెప్పండి, దాడి గురించి మీరు ఏం చెప్తారని? ఇది కాంగ్రెస్ మార్కు పరిపాలనకు ఇది ఒక నిదర్శనం. వాళ్ళది చెర్లపల్లి జాతికి జైలు జాతికి సంబంధించిన వాళ్ళు రాజ్యం వెళ్తే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడానికి ప్రజాస్వామికంగా హక్కులు ఉంటాయి. మేము కూడా నిరసన తెలియజేసినాం, ఉద్యమాలు చేసినాం. కానీ ఇట్లా అర్ధరాత్రి దొంగల సంచారం అని నిన్ననే పేపర్లు వచ్చింది. దానికి తగ్గట్టుగానే దొంగల సంచారం లాగా రాత్రిపూట క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ప్యూర్లీ ఇది పోలీసుల నిర్లక్ష్యము. ఈ కాన్స్పిరసీలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు, ఈ అధికార పార్టీ వైపు అత్యంత పక్షపాతంగా వ్యవహరించడం వల్లనే ఇది సెక్యూరిటీ ల్యాబ్స్, ఇది కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు ఒక పార్షియాలిటీ, అబ్సల్యూట్ నెగ్లిజెన్సీ ఆఫ్ ద పోలీస్ వల్లనే ఈ సంఘటన జరిగింది. ఒక ప్రభుత్వ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఏ రకంగా రక్షణ ఉంటుందో ఈ విషయం మీద మా జిల్లా సిపి గారు, అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే ఈ విషయం పట్ల లోతైన విచారణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం. ఈ మధ్య భారత న్యాయ సంహిత ద్వారా సంక్రమించినటువంటి డిజిటల్ కంప్లైంట్ ఇచ్చినాం. సిఏ గారు కనీసం ఒక 10 మీటర్ల దూరంలోనే గంట నుంచి ఇదే క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నారు, 1 టౌన్ సిఏ గారు. ఈవెన్ దెన్ అక్కడ మాబ్ ఉంటే 2 వర్గాలు ఉన్నప్పుడు మమ్మల్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి 3 గంటల వరకు మా అందరినీ సుమారు 40-50 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మమ్మల్ని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని అదుపులో ఉంచి కాంగ్రెస్ వాళ్ళను ఈ క్యాంప్ ఆఫీస్ పైన
దాడి చేయడానికి ఊతమిచ్చిండ్రు 1 టౌన్ సిఐ గారు. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు డీజీపీ స్థాయిలో నాయకులు కూడా లోతైన విచారణ చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిద్దిపేటలో ఒక మంచి హార్మనీని ఖరాబ్ చేసేలాగా ప్రవర్తించినటువంటి పోలీసుల మీద కూడా తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి సిద్దిపేట ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ దాడి పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని కూడా అనుకుంటారా? 1000% ఇది పోలీసుల నిర్లక్ష్యం ఉన్నది. పోలీసుల నిర్లక్ష్యంతో పాటు పోలీసుల పక్షపాత వైఖరి కూడా స్పష్టంగా చూడొచ్చు. దీనికోసం మీరు సీసీ కెమెరాలు, మేము కంప్లైంట్ ఇచ్చిన టైము, లేదంటే మేము రిక్వెస్ట్ చేసినది, అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు సుమారు 20 సార్లు ఫోన్ చేస్తే కూడా 1 టౌన్ సిఐ గారు ఫోన్ ఎత్తలేదు. ఏది వీళ్ళు ఇట్లా మాకు కంప్లైంట్ వచ్చింది, ఒక అనాథరైజ్డ్ ఫ్లెక్సీలు తొలగించాలి, అది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిని కించపరుస్తూ సిద్దిపేట ప్రజల మనోభావాలు కించపరిచేలాగా ఒక ఫ్లెక్సీ అనాథరైజ్డ్ గా వెలిసింది, ఈ ఫ్లెక్సీని తీసేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చిర్రు. మేము తీసేస్తున్నాం, అది అనాథరైజ్ గా కట్టిండ్రు, తీసేస్తారు, మీరు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి 1 టౌన్ సిఐ గారికి మున్సిపల్ కమిషనర్ గారు సుమారు 22 సార్లు ఫోన్ చేస్తే కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల, అధికార పార్టీ పట్ల పూర్తి పక్షపాతి వైఖరితోని ఈ రకంగా జరిగింది. నేను అనుకోవడం చాలా మంది అధికారులు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆలోచిస్తుంటారు, కానీ ఇంత 4 సంవత్సరాల ముందు నుంచే ఇట్లా పోలీసులు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం పైరవి చేస్తున్నారు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని యువజన విద్యార్థి సంఘాలు కూడా ముక్త కంఠంతో ఒక ప్రభుత్వ ఆస్తి ప్రజల కార్యాలయమైనటువంటి క్యాంపు కార్యాలయం పైన దాడిని అందరు ముక్త కంఠంతో ఖండించాలని, ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ మీద జరిగిన దాడేనో లేకుంటే క్యాంప్ ఆఫీస్ అంటే ఇది ఒక హరీష్ రావు గారి వ్యక్తిగతమైన రెసిడెన్స్ కాదు, ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి పైన దాడి చేస్తే రక్షణ కల్పించిన పోలీసులు అదే రకంగా ఒక ప్రజాప్రతినిధి కించపరుస్తూ వెలిసిన ఫ్లెక్సీల పైన మేము చట్టబద్ధంగా కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు చర్యలు తీసుకోకుండా పూర్తి స్థాయి నిర్లక్ష్య పక్షపాత వైఖరితోని ఉన్నటువంటి పోలీసుల పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని, ప్రత్యేకించి జిల్లా ఎస్పీ గారిని, మన కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం. చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ పై కూడా, ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కూడా దాడి జరిగింది. దాడిని కూడా తీవ్రంగా వీరు ఖండిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.